డిప్యూటీ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం వెలగలేరులో బసవలింగేశ్వరం అనే పంచాయతీ కార్యదర్శి వెలగలేరు పంచాయతీలో సుమారు 16 లక్షల వరకు అక్రమాలకు పాల్పడ్డారని ఆ విషయం మీ శాఖ అధికారులే తెలిసిన విషయంని ఆధారం చేసుకొని మా విలేకరి రాంబాబు గారు వార్తని ప్రచురించారు. ఆ వార్తను ప్రచురించినందుకు ఆయన మీద వ్యక్తిగతంగా గాను లీగల్గా గాను చర్యలు తీసుకోవడానికి లీగల్ నోటీస్ పంపించారు. ఆ లీగల్ నోటీస్ని వ్యక్తిగతంగా పంపించడాన్ని ఏపీడబ్ల్యూజెఫ్ ఏపీబీజేగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ శాఖ ఎవరైతే ఆ పంచాయతీ కార్యదర్శి ఉన్నాడో ఆ పంచాయతీ కార్యదర్శి మీద శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఏదో పంచాయతీ వెలగలేరు పంచాయతీ నుంచి అతన్ని ట్రాన్స్ఫర్ చేయటం ఆ సమస్యకి పరిష్కారం కాదు. తప్పకుండా ఆయన మీద లీగల్ పరమైన చర్యలు తీసుకోవాలి. ఏవైతే 16 లక్షలు ప్రజాధనాన్ని దోచుకున్నాడో ఆ దోచుకున్న ధనాన్ని ఆయన నుంచే రికవరీ చేయాలి. రికవరీ చేయకపోతే అతన్ని వెంబటనే లీగల్ పరంగా కాకుండా చట్టపరంగా కూడా చర్యలు తీసుకొని అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలనే అంశాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మా రాంబాబు గారు ఉన్నారో రాంబాబు గారి మీదకి వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు ఇచ్చి ఆ లీగల్ నోటీసుని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీడబ్ల్యూజెఫ్ ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు కూడా అదేవిధంగా డిపిఓ గారు కూడా ఈ దాని మీద స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇదిగో మీ అధికారులు ఇచ్చిన నివేదిక 105 పేజీలు మీ నివేదిక ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అధికారులు తప్పు చేసినప్పుడు మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మిగతా అధికారులు పారదర్శకత అనేది ఉండదు. మిగతా అధికారులు కూడా దీన్ని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించదు. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డాడో వెలగలేటి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన బసవలింగేశ్వరం మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే రికవరీ చేయడంతో పాటు ఆయన ఉద్యోగాల నుంచి కూడా తొలగించాలనేది మా ఏపీడబ్ల్యూజెఫ్ ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ అభివృద్ధికి పాటుపడాల్సిన పంచాయతీ కార్యదర్శి మీ శాఖలో అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి వెంటనే అతని మీద మీరు విచారణ చేసి మీ శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం.